హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి సపోటా జ్యూస్ చూపిస్తున్నానండి. చూడండి ఈ సపోటాస్ ఇలా ఉన్నాయి కదా, మరి కొంచెం ఈ విధంగా తినాలంటే పిల్లలు అంతగా తినడానికి ఇష్టపడరు. సో జ్యూస్ కోసం అనేసి ఈ విధంగా 2గా తీసేసుకోండి. ప్రతి ఒక్కటి ఇట్లా 2 తీసేసేయండి. ఒక దాంట్లో 2 తీసేసేయండి. కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుందండి జ్యూస్కి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదైతే చాలా స్వీట్గా ఉందండి, స్మెల్ కూడా సూపర్గా ఉంది. ఈ విధంగా ఒక స్పూన్ తీసుకురా పంచును. ఈ విధంగా తీసేసిన తర్వాత వీటిని స్పూన్తో మంచిగా చక్కగా తీసేసుకోండి. ఈ విధంగా చూడండి, ఇట్లా అంటూనే పగిలిపోతున్నాయి కొన్ని. స్మెల్ చూసి తీసుకోండి. స్వీట్ స్మెల్ వస్తేనే జ్యూస్కి బాగుంటుంది. కొన్ని ఖరాబ్ అయిపోయి ఉంటాయి కదా, సో అందుకనేసి ఈ జ్యూస్ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు జ్యూస్ జార్లోకి ఈ విధంగా ఇలా అంటే వచ్చేస్తుందండి. టోటల్ ఈ విధంగా వచ్చేస్తుంది. టోటల్ ఈ విధంగా తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే స్ట్రా వేసుకొని తాగండి జ్యూస్ చేసిన తర్వాత మాత్రం, ఎందుకంటే లిప్స్కి మొత్తం అతికిపోతుంది. నేను ఫస్ట్ టైం తాగినప్పుడు ఆ లిప్స్ వాష్ చేసుకోలేక ఘోరం అయింది. మా అబ్బాయి కూడా అలానే అయిందండి. సో స్ట్రా వేసుకొని యూజ్ చేసామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్పూన్తో యూజ్ పైన కొంతమంది ఏంటి అంటే పైన ఈ పీల్ ఉంది కదా అండి, దీన్ని చాక్తో బట్టి తీసేస్తారు. అలా తీసేయడం వల్ల కొంచెం చిన్న ఇసుక ఉంటుంది కదా, సో అందుకనేసి ఈ విధంగా మనం స్పూన్తో తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా సీడ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా తీసేసుకోవచ్చు, సీడ్స్ని కూడా. చూడండి ఈ విధంగా మంచిగా చక్కగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు టోటల్ అన్నిటినీ ఇలానే టోటల్ మిక్స్ జార్లోకి వేసేసేయండి. టోటల్ ఈ విధంగానే. నెక్స్ట్ సపోటాస్ ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇది ఎంత అంటే 2 గ్లాసెస్ అవుతుందండి ఈ జ్యూస్ అనేది. సో 2 గ్లాసెస్కి సరిపడా అంటే మనం కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువ తినే వాళ్ళైతే చిన్న గ్లాస్ ఉంటుంది కదా అండి, టీ గ్లాస్ తోటి, సో దాన్ని తీసేసుకుంటే అయిపోతుంది. కొందరు జ్యూస్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు, సో అలాంటి వాళ్ళు అయితే 1.5 గ్లాస్ వరకు తీసేసుకుంటే సరిపోతుందండి. నేను చిన్న గ్లాస్ వరకే యాడ్ చేశాను. సో ఇందులోనే కాచి చల్లార్చిన పాలు కొందరు ఇష్టపడతారు. సో నేను పాల స్మెల్ వస్తే పిల్లలు ఇష్టపడరు కదా అండి, సో అందుకనేసి నేను కాచి చల్లార్చిన పాలు వచ్చేసి 1 గ్లాస్ వరకే యాడ్ చేశానండి ఇందులో. ఇవి చూడండి. ఇప్పుడు మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి దీన్ని. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఉండలు లేకుండా మిక్సీ పట్టేసేయండి. చూడండి ఈ విధంగా జ్యూస్ చేసిన తర్వాత ఈ విధంగా థిక్నెస్లో ఉంచేసేయండి. ఈ విధంగా మంచిగా థిక్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్లో తీసేసుకోకండి మరి, ఎందుకంటే నేను 1 గ్లాస్ వరకే మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. వాటర్తో అయినా అదే టేస్ట్ వస్తుంది. కాకపోతే మిల్క్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి మంచిగా ప్రోటీన్స్ కూడా అందుతాయి కదా అనేసి నేను ఈ విధంగా యాడ్ చేశాను. చూడండి క్వాంటిటీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గ్లాస్లో తీసేసుకోండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా గ్లాస్లో తీసేసుకొని ఈ విధంగా చేసి ఇచ్చారంటే పిల్లలు మంచి ఇష్టంగా తాగిస్తారు. సో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. బాగుంది టేస్ట్ అయితే. బయట తాగే కంటే ఈ విధంగా ఇప్పుడు సమ్మర్ కదా అండి, రాబోయేది ఈ సమ్మర్ సీజన్లో ఈ విధంగా ఇంట్లో చేసుకొని తాగేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.